భిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలు కలిగి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజన గూడాలు పండగ శోభను సంతరించుకున్నాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఇక్కడి గిరిజనులు ప్రకృతి దేవతలను ఆరాధిస్తున్నారు. కులదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వర్ష ఋతువులో వానలు సమృద్ధిగా కురియాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోవాలని, అలాగే జీవనాధారం కోసం వివిధ ఉత్పత్తుల సేకరణకు అటవీ ప్రాంతంలోకి వెళ్లే గిరిజనులతో పాటు మేత కోసం అడవిలోకి వెళ్లే పశువులకు వన్యప్రాణుల నుంచి కానీ విష కీటకాల నుంచి కానీ ముప్పు వాటిల్లకుండా ఉండాలని కోరుతూ ప్రతి సంవత్సరం పలు రకాల పండుగలను జరుపుకుంటారు. ప్రస్తుతం అకాడీతో మొదలైన ఈ పండుగల పరంపర దీపావళి వరకు కొనసాగుతాయి. 4 నెలల పాటు ఆదివాసీ గూడాలలో పలు రకాల పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. అడవులన్నీ కొత్త చిగురు తొడిగి పచ్చదనం పులుముకోవడంతో ఆదివాసీలు ఆకీపెన్ పూజలు చేస్తారు. ఈ సమయంలో అడవిల్లోకి వెళ్లిన మూగజీవాలని రక్షణగా ఉండాలని ఈ పూజలు చేస్తారు. విద్యపేన్, పెరసపేన్, రాజుల దేవత పూజలు కూడా చేస్తారు. వానాకాలం సాగుకు శ్రీకారం చుట్టే ముందు విత్తనాలను దేవతల దగ్గరకు తీసుకువెళ్లి ఈ పూజలు చేస్తారు. పంటలు బాగా పండాలని మొక్కుకుంటారు. అడవులతో విడదీయరాని సంబంధం కలిగి ఉన్న ఆదివాసీ గిరిజనులు అకాడీ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజనగూడెం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి అక్కడ రాజుల దేవతను పూజించడం, అనంతరం పశువులను కట్టుదాటించడం, ఆ తర్వాత సహాపంక్తి భోజనాలు చేయడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసుల ఆచారం. ఈ ఆచారం మేరకు ఈ ఏడాది కూడా అకాడీ పండుగను జరుపుకున్నారు. ఈ అకాడీ పండుగ సందర్భంగా గిరిజనులు ఎన్నో నియమనిష్టలు పాటిస్తారు. ఈ అకాడీ పండుగ తర్వాత వరుసగా 4 నెలల పాటు గిరిజనులు వివిధ పండుగలను జరుపుకుంటారు. జాంబురౌస్, శివబోడి, నాగపంచమి, రక్షాబంధన్, పొలాల అమావాస్య, దసరా, దీపావళి పండుగలను జరుపుకుంటారు. ఇది మా యొక్క ఐక్యతకి చిహ్నంగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఊర్లో ఎన్ని అయితే ఇల్లులు ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో పాలు పంచుకొని అందరూ కూడా ఈ సాత్రేవాల్ అనగా 7 తల్లి దేవతల మీద నైవేద్యం సమర్పించడం ఉంటుంది. ఇది ప్రతి ఏటా కూడా ఇది ఖచ్చితంగా నిర్వహిస్తాము. ఇది మా ఆదివాసి పల్లెల్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే కొందరేమో ఇక్కడ వచ్చి నైవేద్యం సమర్పించి ఊరికి వెళ్ళి తింటారు. కొందరు ఎవరి ఇంట్లో వాళ్ళు కూడా ఈ నైవేద్యం సమర్పించి తింటారు. కానీ అడవికి వెళ్ళి ఏదో ఒక చెట్టు కింద ఖచ్చితంగా, అంటే ఏదో ఒక చెట్టు కాకుండా కానీ ప్రతి సంవత్సరం ఒకటే చెట్టులో పోయి ఈ నైవేద్యం అనేది దేవతల మీద సమర్పించి తర్వాత కొన్ని ఊర్లలో అందరు కలిసి ఆడనే తింటారు. కాలం మారుతున్నా ఆదివాసీ గిరిజనులు మాత్రం తమ ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తుండటం విశేషంగా చెప్పవచ్చు.